ఫ్యామిలీలో ఉన్న వైజాగ్ అమ్మాయిలు. వైజాగ్ అమ్మాయిలు అందరూ క్యూట్ గా ఉంటారు అనుకుంటున్నారేమో, కానీ రఫ్ వాడింగ్ చేస్తారు. ఎవరైనా మా జోలికి వస్తే వాడి తాట తీసి బెండి తీసే రకాలు. వైజాగ్ అమ్మాయిలు అందరూ డిఫరెంట్ ఫీల్డ్స్ లో సక్సెస్ఫుల్ జర్నీస్ లీడ్ చేస్తున్నారు. మాకు ఏదైనా కష్టం వచ్చిందంటే మాకు నేచర్ ఇచ్చిన గిఫ్ట్ ఆ వైజాగ్ బీచ్. ఆ బీచ్ లో చాలా స్టోరీస్ స్టార్ట్ అయ్యాయి, చాలా స్టోరీస్ కూడా ఎండ్ అయ్యాయి. మాకు ఏ కష్టం వచ్చినా అక్కడ కూర్చుంటే ఏదో తెలియని మనశ్శాంతి అండ్ ఎన్నో కథలు, ఎన్నో స్టోరీస్ అక్కడి నుంచి ప్రారంభమయ్యాయి. అలాగే నా జీవితంలో నా స్టోరీ నా చిట్టి ప్రపంచానికి వెల్కమ్ చెప్పాలనుకుంటున్నాను. సో నా ఇనిషియల్ జర్నీ అండ్ నా ఇంట్రో ఇదే. నేను ఒక వైజాగ్ అమ్మాయిని, నేను మీ అందరితో నా జర్నీని లీడ్ చేయాలనుకుంటున్నాను. సో ఐ నీడ్ యువర్ సపోర్ట్. నేను ఒకరిదాన్నే కాదండి, నాతో పాటు మా మమ్మీ కూడా ఈ జర్నీలో ఉన్నారు. సో ఇట్ ఈస్ ఎ డ్యూయల్ ఛానల్ విత్ లాట్ ఆఫ్ ఫన్, ఎక్సైట్మెంట్ అండ్ క్రేజీ స్టఫ్. ఇంకెందుకు మమ్మీని కూడా ఇన్వైట్ చేద్దామా? హాయ్, నమస్తే. నా పేరు రోజా. ఇంతకీ మా అమ్మాయి పేరు చెప్పిందా? తనని అనుష తన పేరు. తన అల్లరి ఎక్కువ చేస్తే, పెళ్లి పనులు ఎక్కువ చేస్తా అనేది పింకీ అని పిలుస్తాం. పాపమ్మా సరేనండి, ఇంక వదిలేస్తా. మమ్మీ నా కోసం మొత్తం నా బయోడేటా చెప్పేస్తుందేమో ఫస్ట్. విన్నారా ఎలా అవుతుందో? సో మా ఇద్దరి గాసిప్స్ కానీ, మా ఫన్ వీడియోస్ కానీ, మేము చేసే షాపింగ్ హాల్స్ కానీ, మా అవుట్ఫిట్స్ కోసమైనా, లింక్స్ కోసమైనా ఏదైనా తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలి? మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, కామెంట్ చేయండి. మీకు ఏం వీడియోస్ కావాలి, ఏం కావాలో మాకు తెలియజేయండి. ఇది మా ఇంట్రో జర్నీ, మాకు మాత్రం మీ సపోర్ట్ కంపల్సరీ కావాలి. సో ప్లీజ్ దయచేసి మీరందరూ కూడా మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా లింక్ షేర్ చేసి యూఆర్ఎల్ పంపించండి, లైక్ చేయించండి, సబ్స్క్రైబ్ చేయించండి. మర్చిపోకండి. దేనికి చేస్తారు? వైజాగ్ కథలు. థ్యాంక్ యూ.